Good morning, students. Today we are going to discuss Maxwell's law of distribution of the molecular speed. ఇవి అజంప్షన్స్ కూడా ఉంటాయి, అవి నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ముందుగా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనము ట్రాన్స్పోర్ట్ ఫినామినా గురించి, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ గురించి కూడా డిస్కస్ చేసాము. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ని మీరు ఒకసారి రిఫర్ చేయండి, అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, ఈరోజు మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్ చెప్పుకుందాం. నేను అడిగినాను, కామెంట్ చేశారు, ఓకేనా? కాబట్టి ఒకసారి వినండి. దిస్ లా వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ బై మ్యాక్స్వెల్. ఈ లాని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే మ్యాక్స్వెల్. ది ప్రూఫ్ ఆఫ్ ద లా వాజ్ గివెన్ బై బోల్ట్జ్మాన్. కానీ దీనికి ప్రూఫ్ ఇచ్చింది ఎవరంటే బోల్ట్జ్మాన్. This law is known as maxwell-Boltzmann distribution law for molecular speed. అందుకని దీన్ని ఏమంటామంటే maxwell-Boltzmann distribution law for molecular speeds అని పిలుస్తాం. నెక్స్ట్, అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్ ఈజ్ గివెన్ బై మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం, ఓకేనా, అంటే మ్యాక్స్వెల్-బోల్ట్జ్మాన్ లా ప్రకారం, ఓకేనా, ఇది మాలిక్యులర్ స్పీడ్ అనేది ఎంతకి ఈక్వల్లో ఇక్కడ చెప్తున్నాం క్లియర్గా. dnc ఈక్వల్ టు 4πn ఇంటూ m/2πkt హోల్ పవర్ 3/2 e పవర్ -mc²/2kt c² dc. ఓకేనా, ఇవి డిఎన్సి అంటే మనం ఈ ఫార్ములా మనం చెప్తాము. వీటిలో ఉన్నటువంటి వాటిని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వేర్ n ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్, n అంటేనేమో టోటల్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. నెక్స్ట్, m అంటే మాస్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్, k అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్. ఓకే, నెక్స్ట్ వీటి యొక్క అజంప్షన్స్ చూద్దాం. ది గ్యాస్ కన్సిస్ట్స్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ ఆల్ పాసిబుల్ స్పీడ్స్ బిట్వీన్ జీరో అండ్ ఇన్ఫినిటీ. గ్యాస్ కన్సిస్ట్స్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ ఆల్ పాసిబుల్ స్పీడ్స్ అంటున్నారు. అంటే ఈ గ్యాస్ అనేది మాలిక్యూల్స్ కలిగి ఉంటుంది కదా, ఆ మాలిక్యూల్స్ యొక్క స్పీడ్స్ అనేవి ఈ దేనికి మధ్యలో ఉంటాయి అంటే జీరో మరియు ఇన్ఫినిటీ, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క స్పీడ్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాం. నెక్స్ట్, సెకండ్ పాయింట్, ది యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ది గ్యాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ వెసల్ ఇన్ ఈక్విలిబ్రియం ఈజ్ ద సేమ్ ఎట్ ఆల్ ప్లేసెస్. యావరేజ్ డెన్సిటీ, గ్యాస్ యొక్క యావరేజ్ డెన్సిటీ అనేది ఈక్విలిబ్రియంలో ఉండినప్పుడు దట్ ఈస్ ద సేమ్ ఎట్ ఆల్ ప్లేసెస్, అన్ని ప్లేసెస్లో సేమ్గా ఉంటుంది. నెక్స్ట్, థర్డ్ పాయింట్, ది స్పీడ్ ఆఫ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ బిట్వీన్ డెఫినిట్ రేంజెస్. ఇండివిజువల్ మాలిక్యూల్స్ యొక్క స్పీడ్స్ డెఫినిట్ రేంజెస్ మధ్యలోనే ఉంటాయి. డెఫినిట్ రేంజెస్ మధ్యలో ఉంటాయి అంటే ఏంటది, పాయింట్స్లో కాకుండా జీరో నుంచి ఇన్ఫినిటీ వరకు, ఓకేనా, 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ది వెలాసిటీ ఆఫ్ మాలిక్యూల్ అంటే ఇండెఫినిట్ కాకుండా డెఫినిట్ రేంజెస్లో ఉంటాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ది వెలాసిటీ ఆఫ్ మాలిక్యూల్ ఇన్ 3 dimensions యాజ్ షోన్ ఇన్ బిలో ఫిగర్. 3 dimensionsలో వెలాసిటీ ఆఫ్ మాలిక్యూల్ని మనం ఈ విధంగా ఈ బొమ్మ నుంచి మనము చెప్పొచ్చు. ఒకసారి ఈ బొమ్మని మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ద మాలిక్యూల్. 3 dimensions అన్నాం కాబట్టి 3 axes తీసుకున్నాం, XYZ తీసుకున్నాము. నెక్స్ట్, ఇక్కడి నుంచి మనకు స్పీడ్ ఆఫ్ మాలిక్యూల్ ఎంత, ఎక్కడి నుంచి U, ఇక్కడి నుంచి V, ఈ డయాగ్నల్ వచ్చేవరకు C వెలాసిటీ. నెక్స్ట్, ఇది స్మాల్గా ఒక మాలిక్యూల్కి ఒక క్యూబిక్ తీసుకుంటున్నాం కాబట్టి మనము DU అంటున్నాం, దీన్ని DU అంటున్నాం. నెక్స్ట్, దీన్ని DV, దీన్ని DW. ఓకేనా, ఇది P, ఇక్కడ పాయింట్ P ఉందన్నమాట ఇక్కడ. ఓకే, డయాగ్రామ్ ఈ విధంగా మనం గీయాలి. నెక్స్ట్ పాయింట్, ఆల్ ది మాలిక్యూల్స్ వెలాసిటీస్ లైస్ ఇన్ ది రేంజ్ U అండ్ U+du. అన్ని మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ ఏ రేంజ్, డెఫినిట్ రేంజ్ అన్నాం కదా, అందుకని ఆ డెఫినిట్ రేంజ్ ఏంటో చెప్తున్నా. U అండ్ U+du, V అండ్ V+dV అండ్ W అండ్ W+dW. ఓకేనా, అన్ని మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ రేంజ్, అన్ని మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ వేటి మధ్యలో ఉన్నాయంట. U అండ్ U+du, V అండ్ V+dV ప్లస్ W అండ్ W+dW. ఇంకా అన్ని మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ ఏ రేంజ్లో ఉన్నాయని చెప్తున్నారండి.
u and u plus du, v and v plus dv, w and w plus dw, w plus dw ఈ రేంజ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, ది ప్రాబబిలిటీ ఆఫ్ గివెన్ మాలిక్యూల్ హ్యావింగ్ వెలాసిటీ బిట్వీన్ వెలాసిటీ లిమిట్స్ u అండ్ u ప్లస్ du ఈజ్ f ఆఫ్ u du. ఇక్కడ నుంచి మనం కంటిన్యూషన్గా నీట్గా రాయొచ్చండి. ఆల్రెడీ u అండ్ u ప్లస్ du, v అండ్ v ప్లస్ dv, w అండ్ w ప్లస్ dw అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకున్నాం, ఒక్కొక్క దానికి ప్రాబబిలిటీ ఎంత ఒక్కొక్క మాలిక్యూల్కి అన్నది ఇక్కడ చూద్దాం. ది ప్రాబబిలిటీ ఆఫ్ గివెన్ మాలిక్యూల్ హ్యావింగ్ వెలాసిటీ బిట్వీన్ వెలాసిటీ లిమిట్స్ u అండ్ u ప్లస్ du ఈజ్, ఓకేనా. ఇవ్వబడిన మాలిక్యూల్ యొక్క ప్రాబబుల్, ఓకేనా, వెలాసిటీ ప్రాబబుల్ వెలాసిటీ, ఓకేనా, ఇవ్వబడినటువంటి మాలిక్యులర్ వెలాసిటీ లిమిట్స్ మధ్య ఉన్నటువంటి ఎంత అంట u అండ్ u ప్లస్ du. ఇక్కడ క్లియర్గా ఇక్కడ రాశారండి, ఇది కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మరలా చెప్తాను. ది ప్రాబబిలిటీ ఆఫ్ గివెన్ మాలిక్యూల్, ఓకేనా, మాలిక్యూల్ యొక్క ప్రాబబిలిటీ హ్యావింగ్ వెలాసిటీ బిట్వీన్ వెలాసిటీ లిమిట్స్ u అండ్ u ప్లస్ du ఈజ్, ఓకే, ఎంతంట ఇక్కడ u అండ్ u ప్లస్ du అనే వెలాసిటీ లిమిట్స్ మధ్య ఉన్న మాలిక్యూల్ యొక్క ప్రాబబిలిటీ వెలాసిటీ ఎంతంటే f ఆఫ్ u du. నెక్స్ట్ సిమిలర్లీ బిట్వీన్ v అండ్ v ప్లస్ dv ఈజ్, సిమిలర్లీ బిట్వీన్ v అండ్ v ప్లస్ dv అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ గివెన్ మాలిక్యూల్ హ్యావింగ్ వెలాసిటీ బిట్వీన్ వెలాసిటీ లిమిట్స్ v అండ్ v ప్లస్ dv ఈజ్ f ఆఫ్ v dv. నెక్స్ట్ అదేవిధంగా సిమిలర్లీ బిట్వీన్ w అండ్ w ప్లస్ dw అయితే f ఆఫ్ w dw. దేర్ ఫోర్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ది గివెన్ మాలిక్యూల్ వెలాసిటీస్ ఈజ్ గివెన్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ది మాలిక్యూల్ వెలాసిటీస్ ఈజ్ గివెన్ బై, ఓకేనా. టోటల్ ప్రాబబిలిటీ ఎంత ఆ మాలిక్యూల్ యొక్క ప్రాబబిలిటీ వెలాసిటీ, టోటల్ వెలాసిటీ ఎంత అంటే f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ w, dw, du, dv, dw అంటే మల్టిప్లై చేసాం. f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ w, du, dv, dw మూడింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్, ఫర్ మోర్ కన్వీనియంట్ ది అబోవ్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్, ఓకేనా. ఇంకా బాగా కన్వీనియన్స్ కోసం ఈ అబోవ్ ఈక్వేషన్ ఏ విధంగా రాయొచ్చు అంటే f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ w, du, dv, dw ఈక్వల్ టు, ఓకేనా. దీన్ని దేనికి ఈక్వల్ చేస్తామంటే ఫై ఆఫ్ c స్క్వేర్ అంటే ఈ మొత్తం బదులు, ఓకేనా, దీన్ని ఏమనుకుంటున్నాము ఫై ఆఫ్ c స్క్వేర్ du, dv, dw అనుకుంటున్నాము. ఓకే, కన్వీనియంట్ ఫామ్ కోసం మనము ప్రతిసారి f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ w రాయకుండా దాని బదులు ఎంత రాయొచ్చు ఫై ఆఫ్ c స్క్వేర్ du, dv, dw. నెక్స్ట్ f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ w ఈక్వల్ టు, ఓకేనా, దీని నుంచే రాసామమ్మా ఫై ఆఫ్ c స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్, మరి c స్క్వేర్ అంటే ఎంత, c స్క్వేర్ అంటే ఎంత అంటే డయాగ్రామ్ నుండి u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్, ఓకేనా. డయాగ్రామ్ నుండి c అంటే u ప్లస్ v ప్లస్ u స్క్వేర్, ఓకేనా. c స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్, అదే ఇక్కడ రాసాం. వేర్ c స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్. టు సాల్వ్ ఈక్వేషన్ 1ను సాల్వ్ చేయడం కోసం ఫై ఆఫ్ c స్క్వేర్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఈక్వేషన్ 1ని సాల్వ్ చేయాలంటే ఈక్వేషన్ 1ను సాల్వ్ చేయటం కోసం ఫై ఆఫ్ c స్క్వేర్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఫై ఆఫ్ c స్క్వేర్ అనేది ఏంటిది అసలు ఒక కాన్స్టెంట్. ద డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత అవుతుంది, 0 అవుతుంది, మనకు తెలిసిన విషయం, ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే కనుక, ఓకే, ఎంత అవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫై ఆఫ్ c స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 చూడండి. ఈక్వేషన్ 1 ఇది కదండి, ఈక్వేషన్ 1 ఇది. ఈ ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 వి గెట్, ఈక్వేషన్ 1 డిఫరెన్షియేషన్ చేస్తే డి ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ అని కదా, డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ ఈ, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ, అదే రాసాం. డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ ఈ, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు
దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఫై ఆఫ్ సి స్క్వేర్ అంటే ఫై ఆఫ్ సి స్క్వేర్కి డిఫరెన్షియేషన్ కదా, డి ఆఫ్ ఫై ఆఫ్ సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, డి ఆఫ్ ఫై ఆఫ్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు డిఫరెన్షియేషన్ అంటున్నాం కదమ్మా, డిఫరెన్షియేషన్ అంటున్నాం కదా, ఈ డిఫరెన్షియేషన్ ఇది డి ఆఫ్ అని రాసాం, మరి యూవి డబ్ల్యూ ఫార్ములా అలాగా ఉంది కదా, దాన్ని మీరు రాయాలి ఇప్పుడు. ఓకేనా, ఇది మీరు సింపుల్గా దీనికి ఫార్ములా ఉంటుంది మ్యాథ్స్లోనైతే. ఓకేనా, మనకు అలా కాకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏదైనా ఒక దాన్ని డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు మిగతా వాటిని కాన్స్టెంట్స్గా ఉంచడమే. ఓకేనా, మూడు ఉన్నాయి కాబట్టి వేరియబుల్స్ ఎఫ్ యూ వి డబ్ల్యూ 3 ఉన్నాయి కాబట్టి ఆ మూడింటిని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఒకసారి చూడండి, ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ యూని డిఫరెన్షియేషన్ చేస్తే దాన్ని ఎలా అనుకోవచ్చు, ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఈ రెండు కాన్స్టెంట్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ, ఎఫ్ డాష్ ఆఫ్ యూ డియూ రాయాలి, అంతే కదా. కాకపోతే నేను చివరిలో రాశాను ఎఫ్ ఆఫ్ యూకి డిఫరెన్షియేషన్ని ఎఫ్ డాష్ ఆఫ్ యూ డియూ అని రాయాలి, కాకపోతే చివరిలో రాశాను డియూ అనేది, అంతే. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డియూ ప్లస్ నెక్స్ట్ రెండో చూడండి, దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డివి ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ యూ డిడబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, డివైడింగ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈ ఈక్వేషన్ నెంబర్ 3ని డివైడ్ చేద్దాం దేంతో, ఈక్వేషన్ నెంబర్ 3 బై ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ, ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూతో డివైడ్ చేయండి ఈక్వేషన్ని, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని. ఓకేనా, డివైడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ డివైడ్ చేసాము ఈ ఈక్వేషన్ని, ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఎఫ్ డాష్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ డియూ బై ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డివి బై దీంతోనే కదా డివైడ్ చేయాల్సింది, ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ అని ఉంది కదా, ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ యూ డిడబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి 0 అని రాసేసాం. ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి చూడండి, ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ దీనిలో కూడా అంతే క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఇక్కడ రాసాము ప్లస్ దీనిలో కూడా అంతే చూడండి, ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ క్యాన్సిల్ అయిపోతాయి, ఎఫ్ డాష్ ఆఫ్ ఈ బై ఎఫ్ ఆఫ్ ఈ ఉంటుంది డివి ప్లస్ దీనిలో కూడా క్యాన్సిల్ అయ్యి క్యాన్సిల్ చేసేసాం దీనిలో కూడా మనం. ఓకే, క్యాన్సిల్ అయ్యి క్యాన్సిల్ చేసేసాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4గా తీసుకుందాం. మనకి వీ నో దట్ మనకేం తెలుసు, సి స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ అని తెలుసు. డయాగ్రామ్ నుంచి మనం ఈ విధంగా రాస్తాం, డిస్టెన్స్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేయండి, ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేయండి. సి స్క్వేర్ అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుందండి, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యూవీడబ్ల్యూ 3 వేరియబుల్స్ 2u డియు ప్లస్ ఎక్స్ స్క్వేర్కి 2x కదా డిఫరెన్షియేషను, అందుకని ఇక్కడ వి స్క్వేర్కి కూడా 2v dv ప్లస్ డబ్ల్యూ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2w dw నెక్స్ట్ u du ప్లస్ v dv ప్లస్ w dw, ఎందుకంటే 2's క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, అందుకని అలా రాసాం. మల్టిప్లయింగ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఈ ఈక్వేషన్ 5ని దేంతో మల్టిప్లై చేద్దామంటే ల్యాండాతో మల్టిప్లై చేస్తాం. వీ గెట్ మల్టిప్లయింగ్ ఈక్వేషన్ నెంబర్ 5 బై ల్యాండా వీ గెట్ ఈక్వేషన్ 5 ల్యాండాతో మల్టిప్లై చేస్తే ల్యాండా యూ డియూ ప్లస్ ల్యాండా వి డివి ప్లస్ ల్యాండా డబ్ల్యూ డిడబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ల్యాండా 0 ఇంటూ ల్యాండా 0 అవుతుంది కాబట్టి 0 అని రాసాం. వేర్ హియర్ ల్యాండా అనేది ఏంటిది ఒక కాన్స్టెంట్. ఓకే, యాడింగ్ ఈక్వేషన్స్ 4 and 6. ఈక్వేషన్ 6 ఇది, ఈక్వేషన్ 6 ఈ విధంగా ఉంది. ఈక్వేషన్ 4 చూద్దాం.
ఈక్వేషన్ 4 ఇదండి, ఈక్వేషన్ 4 ఇది. ఓకేనా, ఈ 0 ఈక్వల్ టు 0 ఉంది కదా, దానికి ఈక్వల్ టు 0 ఉంది. మనం యాడ్ చేసుకుంటున్నాం ఈ రెండు ఈక్వేషన్ 4 అండ్ 6ని. ఓకేనా, 4ని గుర్తుపెట్టుకోండి మీరు. ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ డియూ, ఎఫ్ డాష్ ఆఫ్ ఈ బై ఎఫ్ ఆఫ్ ఈ డివి ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ 4ని 6కి యాడ్ చేద్దాం. చూడండి, యాడ్ చేసాం. ఇది అంతా ఈక్వేషన్ నెంబర్ 4 అండి, ఇక్కడ వరకు ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ ఈక్వేషన్ 6 చూడండి, ఇది ఈక్వేషన్ 6 ఇది. దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసాం. యాడ్ చేసి ఈక్వల్ టు 0 అని రాదు. 0 ప్లస్ 0 అంటే 0నే కదా. ఓకేనా, ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తంలో డియూ కామన్ తీయండి. ఓకేనా, డియూ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఒక చోట ఉంటుంది, ఇక్కడ ఒక చోట ఉంది, ల్యాండా యూ డియూ అని. ఓకేనా, కామన్ తీసేసేయండి ఒకేసారి. డియూని కామన్ తీస్తే రెండింటిలో నుంచి అప్పుడు ఎంత మిగిలిద్ది, ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ ల్యాండా యూ. నెక్స్ట్ ప్లస్ ఈ డివి ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. దీనిలో నుంచి డివిని కామన్ తీస్తే ఎఫ్ డాష్ ఆఫ్ వి బై ఎఫ్ ఆఫ్ వి ప్లస్ ల్యాండా వి ప్లస్ డబ్ల్యూని కామన్ తీస్తే ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ల్యాండా డబ్ల్యూ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. ఈక్వేషన్ నెంబర్ 7 అమ్మ. ఓకే, సారీ, ఈక్వేషన్ నెంబర్ 7. ఇప్పుడు మనం కోఎఫిషియెంట్స్ని 0 చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ టర్మ్ మీరు ఒక విషయం గమనించండి, ఈ టర్ము ఈక్వల్ టు 0 అయింది యాడ్ చేస్తే. ఓకేనా, కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ కండిషన్ ఏంటంటే ఈక్వల్ టు 0, సమ్ 0 అయిందంటే ప్రతి టర్ము ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 0 కావాలి. ఓకే, ఇదంతా ఒక టర్ముగా కన్సిడర్ చేసుకుంటే 0 ప్లస్ 0, ఇది మొత్తం 0 కావాలి మళ్ళీ, అంతేనా. ఇది మొత్తం 0 ప్లస్ ఇది మొత్తం 0 కావాలి. ఓకేనా, అందుకని ఈ టర్మ్ మొత్తం 0 అనుకుంటున్నాం. ఓకేనా, ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ ల్యాండా యూ ఇంటూ డియూ ఈక్వల్ టు 0. ఇది 0 కంపల్సరీ కావాల్సిందే. నెక్స్ట్ ఈ టర్మ్ కూడా 0 ఈక్వల్ కావాలి. ఎఫ్ డాష్ ఆఫ్ వి బై ఎఫ్ ఆఫ్ వి ప్లస్ ల్యాండా వి ఇంటూ డివి ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ టర్మ్ కూడా 0 కావాలి. ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ల్యాండా యూ ఇంటూ డిడబ్ల్యూ ఈక్వల్ 0. అప్పుడు మాత్రమే ఈక్వేషన్ నెంబర్ 7 సాటిస్ఫై అవుతుంది అనమాట. ఈ 3 0 అయినప్పుడే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, అందుకని ఈక్వల్ 0 రాసాం. ఓకేనా, ఈ 3 ఒక 3 ఈక్వేషన్స్ లాగా వచ్చినాయి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్ నుంచి ఈక్వేషన్ నెంబర్ 8 నుంచి ఫస్ట్ దాన్ని తీసుకుందాం. ఈక్వేషన్ 8లో ఫస్ట్ది ఇది, ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ డియూ ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ డి ప్లస్ ల్యాండా యూ ఇంటూ డియూ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్ తీసుకోండి. ఈ ఈక్వేషన్ తీసుకుని మనం చేసింది ఏంటంటే ఇక్కడ ఈ డియూని లోపలికి మల్టిప్లై చేసాం. డియూని లోపల మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ డియూ అవుతుంది. అదే రాసాము ఇక్కడ, డియూ ఈక్వల్గా రాసాము. ఇప్పుడు ప్లస్ ల్యాండా యూ డియూ వచ్చిందిగా, ఈ ప్లస్ ల్యాండా యూ డియూని ఈక్వల్కి ఈ సైడ్ రాయండి, అందుకని మైనస్ ల్యాండా యూ డియూ అని రాసామన్నమాట. ఓకే, మైనస్ ల్యాండా యూ డియూ అని రాసాం. ఓకే, ఈ ఈక్వేషన్ని ఇలా వచ్చిన ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్ వి గెట్, ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ సింబల్ రెండు వైపులా అప్లై చేయండి. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ డియూ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసామండి, మైనస్ ల్యాండాగా రాసేసాం. ఇంటిగ్రల్ యూ డియూ. ఓకేనా, ఇక్కడ ఫార్ములా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మ్యాథ్స్లో ఫార్ములాస్ వస్తాయి కదా, ఆ ఫార్ములా మనం నేర్చుకుని ఉండాలి. లాగ్ బేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఇక్కడ యూలో ఉంది ఫంక్షన్, అందుకని లాగ్ బేసి ఎఫ్ ఆఫ్ యూ అని రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండాగా రాసాం. యూకి డిఫరెన్షియేషన్ రాయాలండి. ఇక్కడ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత, x²/2. ఇక్కడ యూకి ఇంటిగ్రేషన్ ఎంత అంటే u²/2 ప్లస్ లాగరిథమిక్ కాన్స్టెంట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆ లాగరిథమిక్ కాన్స్టెంట్ని నేను లాగ్ స్మాల్ ఏ బేసి అనుకుంటున్నా. దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ లాగ్ బేసి ఎఫ్ ఆఫ్ యూ, ఈ ప్లస్ లాగ్ ఏ బేసిని
ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాను, అప్పుడు మైనస్ లాగ్ ఏ బేస్ ఈ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2. నెక్స్ట్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములాలో ఉంది ఇది. అప్పుడు లాగ్ ఏ మైనస్ లాగ్ బికి ఫార్ములా ఏంటంటే లాగ్ ఏ బై బి. ఓకే, లాగ్ ఏ అంటే ఇక్కడ ఎంత, ఎఫ్ ఆఫ్ యూ. లాగ్ ఎఫ్ ఆఫ్ యూ బై లాగ్ బి అంటే ఎంత, ఇక్కడ స్మాల్ ఏ. ఓకే, అది రాసాం. లాగ్ ఏ బై బి ఫార్ములా ప్రకారం మనం రాసాం ఇది. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2. నెక్స్ట్ ఇప్పుడు ఈ లాగ్ బేస్ ఈని ఓకేనా ఈక్వల్కి సైడ్ తీసుకొచ్చాం. 1/log అవుదండి. అది ఎంత అవుతుందంటే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 1/log అంటే ఏంటంటే ఈ పవర్. ఓకే, అందుకోసం మనము ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ బై ఏ ఈక్వల్ టు ఈ లాగ్ ఫంక్షన్ రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అవుతుంది, కాబట్టి ఈ పవర్ అని రాసాము. ఈ పవర్ ఇక్కడ మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2 ఉంది కాబట్టి మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2 అని రాసాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్ టు స్మాల్ ఏ అనేది రైట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది. స్మాల్ ఏ రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఎంత రాసాము, స్మాల్ ఏ ఈ పవర్ మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ ల్యాండా బై 2ని ఎంత అనుకుంటున్నామంటే అమ్మ ఇక్కడ గమనించాలి మీరు, ల్యాండా బై 2ని ఎంత అనుకుంటున్నామంటే బి అనుకుంటున్నాం. ఓకేనా, బి యూ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 9 అనుకుంటున్నాము. ల్యాండా బై 2ని బి అనుకుంటున్నాం, అదొకటి గమనించండి. బి అంటే ల్యాండా బై 2 అని అర్థం. ఓకే, సిమిలర్లీ ఓకే ఎఫ్ ఆఫ్ యూ అంటే అనేది ఎంత అయితే ఎఫ్ ఆఫ్ వి అనేది సిమిలర్గా ఎంత అవుతుంది అంటే ఏ ఈ పవర్ మైనస్ ల్యాండా వి స్క్వేర్ బై 2. ఓకేనా, మైనస్ ల్యాండా బై 2 వి స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ దాని నుంచి మళ్ళీ ఏమి రాయొచ్చు, ఏ ఈ పవర్ మైనస్ బివి స్క్వేర్. ఓకే, ల్యాండా బై 2 బదులు ఎంత రాసాము మనము, బి రాసాము. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ ల్యాండా బై 2 ఇంటూ డబ్ల్యూ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏని స్మాల్ ఏగా రాసాము. ఈ పవర్ ల్యాండా బై 2 అంటే మైనస్ ల్యాండా బై 2 అంటే బి అండి, మైనస్ బి డబ్ల్యూ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 11. బి అంటే ల్యాండా బై 2. ఇప్పుడు ఈక్వేషన్స్ 9, 10 అండ్ 11 9, 10, 11 ఈక్వేషన్స్ నుంచి వీ కెన్ సే దట్ మనం ఏమని చెప్పొచ్చు, దీన్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో రాస్తాం అంతే. ఇక్కడ 9th ఈక్వేషన్ ఇదండి. ఓకేనా, ఎఫ్ ఆఫ్ యూ ఉంది ఎల్హెచ్ఎస్లో, ఆర్హెచ్ఎస్లో ఏ ఈ పవర్ మైనస్ బియూ స్క్వేర్. 10th ఈక్వేషన్ ఎంత, ఎఫ్ ఆఫ్ వి ఎల్హెచ్ఎస్లో ఉంది. ఓకేనా, ఎల్హెచ్ఎస్లో ఉంది. ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి అని రాసామనుకో, ఇక్కడ వచ్చేవరకు ఏ ఈ పవర్ మైనస్ బియూ స్క్వేర్ ఏ ఈ పవర్ మైనస్ బీవీ స్క్వేర్ అని రాస్తాము. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ కూడా ఉంటుంది కదా, నెక్స్ట్ మల్టిప్లై చేయాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బియూ స్క్వేర్. ఓకేనా, సారీ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఎంత అండి, ఏ ఈ పవర్ మైనస్ బీడబ్ల్యూ స్క్వేర్. మల్టిప్లై చేస్తాం ఎల్హెచ్ఎస్ని అన్నిటిని, ఆర్హెచ్ఎస్ని అన్నిటిని మల్టిప్లై చేస్తాం. ఆర్హెచ్ఎస్ని మల్టిప్లై చేస్తాం, చేస్తే ఎంత వచ్చింది. నెక్స్ట్ ఏ 3 ఏలు మల్టిప్లై చేయండి, ఏ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ బి ఇంటూ ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి మీరు గమనించండి. ఈ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు మనం. పవర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, మైనస్ బి ఇంటూ యూ స్క్వేర్. యాక్చువల్గా ఎంత వస్తుంది అంటే పవర్స్ని యాడ్ చేసుకోవడం అంటే ఎట్లాగూ ఈ పవర్ మైనస్ బియూ స్క్వేర్ మైనస్ బీవీ స్క్వేర్ మైనస్ బీ డబ్ల్యూ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, అలా ఉన్నదాన్ని మనము బీ కామన్ తీసేసాం. ఇక్కడ మైనస్ బీ కామన్ తీసేస్తే కనుక యూ స్క్వేర్ ప్లస్ వీ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ అవుతుంది. అదే రాసాం ఇక్కడ. నెక్స్ట్ ఏ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ బీ ఇంటూ యూ స్క్వేర్ ప్లస్ వీ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 12 అనుకోండి. లెట్ ఎన్ బి ది నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఎన్ అనేది నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనుకుంటే కనుక
అప్లయింగ్ ది ఇంటిగ్రేషన్ ఇన్ బిట్వీన్ ద లిమిట్స్ -∞ to +∞. ఓకేనా. n అనేది నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనుకుంటే కనుక మనం ఇంటిగ్రేషన్ని అప్లై చేస్తాం దేని లిమిట్స్ మధ్య. ఏ లిమిట్స్ అంటే -∞ to +∞. ఓకేనా. లిమిట్స్ వచ్చే వరకు -∞ నుంచి +∞కి ఇన్ఫినిటీ మధ్య ఆ లిమిట్స్ మధ్య మనం ఇంటిగ్రేషన్ని అప్లై చేస్తే కనుక అకార్డింగ్ టు ప్రాబబిలిటీ n ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రల్ -∞ to +∞ f of u f of v f of w du dv dw ఈక్వల్ టు స్మాల్ n. ఓకేనా. ఇది ప్రాబబిలిటీ ప్రకారం ఈక్వల్ టు స్మాల్ ఎన్కి ఈక్వల్ అయ్యింది. ఇప్పుడు n క్యాన్సిల్ అవుతుంది అనుకో, ఎంత మిగులుతుంది? ఈక్వల్ టు 1 అనమాట. ట్రిపుల్ ఇంటిగ్రల్ -∞ to +∞ f of u f of v f of w du dv dw ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా. ఇది ఫార్ములా. నెక్స్ట్ ట్రిపుల్ ఇంటిగ్రల్ -∞ to +∞ f of u f of v f of w du dv dw అంటే ఆల్రెడీ మనం ఎంత వచ్చిందో మనకు ఆల్రెడీ తెలుసండి. f of u f of v f of w అంటే ఎంత వచ్చింది? f of u f of v f of w ఈక్వల్ టు a³ e పవర్ -b u² + v² + w². దీన్నే మనం ఇక్కడ రాసాం, దీని ప్లేస్లో ఇక్కడ రాసాం, దీన్ని తీసుకొచ్చి ఓకే du dv dw ఈక్వల్ టు 1. వీ నో దట్ డెఫినిట్ ఇంటిగ్రల్. నెక్స్ట్ ఇది ఓకే కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ డెఫినిట్ ఇంటిగ్రల్ మనకు తెలిసిన ఫార్ములాస్ని, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ని ఇక్కడ మనము అప్లై చేసుకుంటాం అనమాట. డెఫినిట్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటిదంటే ఇంటిగ్రల్ -∞ to +∞ e పవర్ -bu² du ఈక్వల్ టు √π/b. ఓకే, √π/b. అదేవిధంగా దీని ప్రకారం -∞ to +∞ e పవర్ -bv² dv ఈక్వల్ టు ఇది కూడా ఎంత అవుతుందంట? √π/b. సిమిలర్లీ ఇంటిగ్రల్ -∞ to +∞ e పవర్ -bw² dw కూడా ఎంత అవుతుంది? వేరియబుల్ ఏదన్నా కావచ్చు, ఈ ఫామ్లో ఉంటే కనుక √π/b అవుతుంది. ఓకేనా. ఈ మూడింటి బదులు మనము ఓకేనా దీని మొత్తం బదులు అంటే డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసేసినట్లే అనమాట. ఇప్పుడు మనం ఓకే ఆ ఇంటిగ్రేషన్ మొత్తం బదులు ఎంత రాస్తామమ్మా? మొత్తంలో a³గా రాసుకుంటాం అంతే. ఓకేనా. ఇప్పుడు విడివిడిగా మనం అప్లై చేసినట్లయితే ఈ 3 వస్తాయి కదా, √π/b √π/b దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ a³ ఇంటూ π/b ఎందుకని π/b అని రాసాం అంటే √π/b ఇంటూ √π/b ఎంత అంటే π/b, అందుకని π/b అని రాసాం. ఇక్కడ ఒకటి మిగులుతుంది కదా π/b హోల్ పవర్ రూట్ అంటే 1/2 కదా, హోల్ పవర్ 1/2, అందుకని హోల్ పవర్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసాం. a³గా రాసాము. ఇక్కడ బేసెస్ ఈక్వల్ π/b పవర్స్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి 1 + 1/2 ఎంత? 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. a³ ఈక్వల్ టు ఇక్కడ 1 అని రాసాం కదండి. ఈ π/b హోల్ పవర్ 3/2ని ఇటువైపు తీసుకొస్తే అది కాస్త ఎంత అవుతుంది? b/π అవుతుంది. b/π హోల్ పవర్ 3/2 అవుతుంది. ఓకేనా. ఏని ఏగా రాసాం ఇక్కడ. ఏ ఈక్వల్ టు a³ కదా, a³ నుంచి మనం ఏ తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు b/π హోల్ పవర్ 3/2 ఇంటూ ఇక్కడ ఏ మాత్రమే రాసాం, ఇటువైపు వస్తే ఎంత అవుతుంది? హోల్³ కాస్త హోల్ పవర్ 1/3 అవుతుంది కాబట్టి ఇంటూ 1/3 అని రాసుకున్నాం. ఓకేనా. 3 క్యాన్సిల్ అయితే మిగిలేది 1/2 అంటే ఏ ఈక్వల్ టు b/π హోల్ పవర్ 1/2. లెట్ b ఈక్వల్ టు m/2kt. b అనేది ఎంత అనుకుంటున్నామమ్మా? m/2kt అనుకుంటే కనుక స్మాల్ ఏ ఈక్వల్ టు దాని ప్రకారం స్మాల్ ఏ ఈక్వల్ టు ఇక్కడ a/π అని మనం b/π అని నేర్చుకున్నాం కదా, b/π అని నేర్చుకున్నాం కదా. అంటే b/π b/π అంటే ఏ అంటే ఇంతకుముందు b/π అని నేర్చుకున్నాం కాబట్టి b అంటే ఎంత? ఇక్కడ m/2kt. b/π అంటున్నాం కాబట్టి పైన పైగా రాసాం, ఇక్కడ రూట్ ఉంది కాబట్టి హోల్ పవర్ 1/2. ఓకే, ఇది తెలియాల్సిన ఫార్ములా మనకి. నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ dn హ్యావింగ్ వెలాసిటీస్ ఈజ్ గివెన్ బై dn ఈక్వల్ టు n ఇంటూ f of u f of v f of w du dv dw. ఓకే, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ dn అనేది ఎంత వెలాసిటీని కలిగి ఉన్నది అంటే ఇక్కడ dn ఈక్వల్ టు ఎంత వెలాసిటీని కలిగి ఉందో ఇక్కడ మనం రాసుకున్నాం. dn ఈక్వల్ టు n అని ఎనగా రాసాము. f of u f of v f of w du dv dw బదులు a³ ఇంటూ e పవర్ -b ఇంటూ u² + v² + w² du dv dw రాసాం. ఓకే, dn ఈక్వల్ టు n ఇంటూ ఓకే నెక్స్ట్ ఏ అంటే ఎంత రాసాం. ఏ అంటే ఎంత అండి? ఇక్కడ
m/2π/kt కదా, m/2π/kt హోల్ పవర్ 1/2 కదా. ఓకేనా, అదే ఇక్కడ రాసాము. హోల్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ రాసాం. నెక్స్ట్ ఈ పవర్ నెక్స్ట్ బి అంటే ఎంతో తెలియదు, ఈ పవర్ మైనస్ అని రాసాం. బి అంటే ఎంత, m/2kt, అదే రాసాం m/2kt. నెక్స్ట్ m/2kt ఈ పవర్ u² + v² + w² అంటే ఎంత రాయాలి, c² రాయాలి, c². du dv dw. నెక్స్ట్ dn = n ఇంటూ m/2π/kt హోల్ పవర్ 3/2. ఓకే, 1/2 ఇంటూ 3 అంటే ఎంత, 3/2 కదా, 3/2 ఈ పవర్ మైనస్ m/2kt u² + v² + w². ఇక్కడ c² అయినా రాసుకోవచ్చు, u² + v² + w² అయినా రాయొచ్చు. ఓకే, మళ్ళీ u² + v² + w² du dv dw. ఇది ఈక్వేషన్ నెంబర్ 13 అనుకుంటున్నాం. ఓకే, ఈ ఈక్వేషన్నే మనం ఏమంటామంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లా. ఈ ఈక్వేషన్నే మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లా అని పిలుస్తామండి. ఈ ఈక్వేషన్ ఇది మనం నేర్చుకోవాలి. సబ్స్టిట్యూట్ du dv dw = 4πc² dc. du dv dw బదులు ఈక్వేషన్ ఎంత రాయొచ్చు, 4πc² dc. మళ్ళీ c² అంటే ఎంత రాయొచ్చు, u² + v² + w². కంప్లీట్గా సబ్స్టిట్యూషన్ చేయండి. dn = n ఇంటూ m/2π/kt హోల్ పవర్ 3/2 ఈ పవర్ మైనస్ m/2kt ఇంటూ u² + v² + w² అంటే ఎంతండి, c². ఓకేనా, ఆ c²ని ఇక్కడ రాశాను, c². నెక్స్ట్ du dv dw అంటే 4πc² dc, 4πc² dc అని రాస్తాం. నెక్స్ట్ dnc = 4π ఇంటూ n, 4πn ఇంటూ m/2π/kt హోల్ పవర్ 3/2 ఈ పవర్ మైనస్ mc²/2kt c² dc. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 14. దిస్ ఈజ్ కాల్డ్ మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ ఇన్ ఏ గ్యాస్. ఓకేనా, దీన్నే మనం మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ ఇన్ ఏ గ్యాస్ అని మనం పిలుస్తాం. ఇదేమో డిస్ట్రిబ్యూషన్లో ఇది మాలిక్యులర్ స్పీడ్స్ ఇన్ ఏ గ్యాస్ అని మనం పిలుస్తాం. ఓకే, ఇక్కడ వరకు మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లా అండి. ఓకే, ఇది కనుక మీకు క్లియర్గా అర్థమైతే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నెక్స్ట్ సెమిస్టర్ వీడియోస్ కావాలన్నా అవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో మీకు వెళ్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు క్లియర్గా ఆ ప్లేలిస్ట్లో అన్ని టాపిక్స్ కనిపిస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.